ఈరోజు మనం తెల్ల కుందేలు గందరగోళం కథ చెప్పుకుందాం. శాండీకి ఎప్పుడూ వండర్‌ల్యాండ్‌కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అక్కడ మాట్లాడే పువ్వులు, ఫన్నీ క్యాట్స్ నవ్వు, పిచ్చి టోపీ పెట్టుకునే వారి టీ పార్టీలు అందరూ శాండీని ఆశ్చర్యపరిచారు. కానీ అక్కడ ఒక కుందేలు హడావిడిగా ఉండేది. అది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి పరిగెడుతూనే ఉండేది. కానీ అది ఆలస్యంగా నడుస్తున్నందుకు తనలో తానే తిట్టుకునేది. ఒక ఆదివారం శాండీ వండర్‌ల్యాండ్‌లో చాలా అందమైన గార్డెన్‌లో విహరిస్తున్నప్పుడు శాండీ భయంగా తిరుగుతున్న తెల్ల కుందేలును చూసి "ఏమైంది వైట్ ర్యాబిట్" అని శాండీ ఆసక్తిగా అడిగింది. అప్పుడు వైట్ ర్యాబిట్ ఆశ్చర్యపోతూ "ఓహ్ హలో, నేను రేపు జరగబోయే పెద్ద రేస్ కోసం సిద్ధం కావడానికి ప్రయత్నిస్తున్నాను. నేను మొదటిసారి పార్టిసిపేట్ చేస్తున్నాను, అందువల్ల కొంచెం కంగారుగా ఉంది." శాండీ కళ్ళు ఉత్సాహంతో పెద్దవయ్యాయి. "ఏ రకమైన రేస్?" అని వైట్ ర్యాబిట్ని అడిగింది. "అది ఒక గొప్ప కుందేలు రేస్. వండర్‌ల్యాండ్‌లో ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రతిష్టాత్మక ఫుట్ రేస్" అని తెల్ల కుందేలు అరిచింది. భూమి చుట్టుపక్కల నుండి ఫారెస్ట్లో ఉన్న జంతువులన్నీ ఈ సంవత్సరం పోటీల్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నాయి. నేను కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. కానీ నేను గెలవడానికి తగినంత వేగంగా ఉన్నానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. శాండీ తెల్ల కుందేలు కళ్ళల్లోకి చూసింది. అది విజయం సాధిస్తుందని శాండీకి అనిపించింది. "చింతించకు, నువ్వు అద్భుతంగా గెలుస్తావు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ ఈ రేస్ చాలా స్పెషల్గా ఉంది. ఇంకా వేరే పోటీదారులు ఎవరు?" అని వైట్ ర్యాబిట్ని అడిగింది. అప్పుడు వైట్ ర్యాబిట్ గట్టిగా ఊపిరి తీసుకొని జవాబు ఇచ్చింది. "ఈ రేస్ మామూలు చిన్న రేస్ కాదు. ఇది ఒక ఛాలెంజ్. అడవి మొత్తంలో గ్రేట్ యానిమల్ ఏది ఈ వండర్‌ల్యాండ్‌లో అని నిర్ణయిస్తారు. చాలామంది పాల్గొంటున్నారు, అందులో గొంగళి పురుగుతో సహా. ఇంకా వసతి గృహము, స్వయంగా హృదయాల రాణి." శాండీ ఆశ్చర్యపోతూ "వావ్, ఇది చాలా పెద్ద పోటీ. నువ్వు గెలవడానికి ఎలా ప్లాన్ చేసుకున్నావు?" తెల్ల కుందేలు తలగీక్కుంటూ "నాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు. నేను అందరికన్నా ఫాస్ట్గా వెళ్ళగలను. నేను రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ కొంచెం ఫీల్ అవుతున్నాను ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుంటుంది అని." శాండీ జాలిగా కుందేలు వైపు చూసి "నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. మనం ఒక ప్లానింగ్తో రావచ్చు." వైట్ ర్యాబిట్ నవ్వుతూ థ్యాంక్స్ చెబుతుంది శాండీకి. "మీ హెల్ప్కి నేను అభిమానిస్తున్నాను. ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామా?" శాండీతో కలిసి తెల్ల కుందేలు గ్రేట్ ర్యాబిట్ రేస్ కోసం శిక్షణ పొందేందుకు తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. వారు ఎప్పటికీ మర్చిపోలేని సాహసం చేయబోతున్నారని వారికి తెలియదు. ఈ స్టోరీ కంటిన్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.